ఫ్రెండ్స్ ఇగండి మనకి నేతి బీరకాయ వచ్చింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర అయితే మాత్రం చూడండి ఎంత పొడవు ఉన్నదో. నేతి బీరకాయ కోసుకుందామా మరి నేతి బీరకాయని. అలాగే మా ముల్లంకాడలు కూడా మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, మన ముల్లంకాడలు కొయ్యలేదు, ఇంకా కోసుకుందాం. చక్కగా చిన్న మొక్కగానండి మనకి బాగా వస్తాయి ముల్లంకాడలు. ఇవ్వండి, మొన్న కాసాయి తెంపాను. ఈరోజు మా పెద్ద పాపకి తెంపుతున్నాను అనమాట ముల్లంకాడలు. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మీ ఆదరణ వల్లే ఛానల్ ముందుకు వెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇగండి బియ్యం కడిగి నీళ్ళు వేస్తుంటాను. ఇగండి మనకి వామాకు అండి, రోజు చారులో వేసుకుంటాను. హెల్త్ పరంగా చాలా మంచిదండి వామాకు. ఇగండి ఇది జలుబు దగ్గు సీజనాల్లో వస్తాయి కదండి. జలుబు దగ్గు ఎక్కువ శాతం మనం ఇది చారులో వాడుకున్న, పచ్చడి చేసుకున్న, ఆకులు పచ్చడి చేసుకున్నాం అనుకోండి. ఏపీసి ఆకులు ఒక పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ వేసి ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేపి అందులో ఈ ఆకులు కూడా వేపుకొని పచ్చడి చేసుకుంటే చింతపండు వేసుకొని మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి, నోటికి కమ్మగా ఉంటుందండి. మన హెల్త్ పరంగా చాలా బెనిఫిట్లు ఉంటాయండి. ఇదైతే మాత్రం వామాకు అండి. అలాగే చిన్న జాగా అండి, ఎక్కువ లేదు మరి మేడ మీద, అందువల్ల కొంచెం అలాగా మొక్కలు వేసుకున్నాను అనమాట. ఇదైతే చూడండి మాది గోరింటాకు అండి. చాలా బాగా వచ్చింది. చిన్న చెట్టు, నెలలో 2 సార్లు మాత్రం కోస్తానండి ఈ గోరింటాకు నేను. అండి రైస్ వాటర్ని ఒక్కరోజు రైస్ వాటర్ 3 రోజులు ఉంచాలండి. ఒక తెప్పల్లో పెట్టేసి 3 రోజులు ఉంచిన తర్వాత ఆ రైస్ వాటర్ వేసుకుంటే మనకి చక్కటి ఎదుగుదల వస్తుందండి. మట్టి కూడా అది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మట్టి అండి. ఈ మట్టి 2-3 ఏళ్ళు అయిపోయింది మట్టి వేసి. మట్టి కూడా మార్చాలి, కానీ నేను ఎప్పుడు మార్చనండి. ఇలాగే రైస్ వాటరు అది ఇదే వేసుకుంటే చక్కగా మనకి బాగా మంచి ఎదుగుదల వస్తుంది అనమాట మొక్క. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదండి పెద్ద ములంకాడ వచ్చింది, లావు సైజు ములంకాడ వచ్చింది. మనం చూసారా మొక్క కూడా చాలా చిన్నదండి. దాంట్లోని కుండీలోనే వేసాను అనమాట. ఇది పాదు కూడాను. మొన్న ఒక కాయ తెంపానండి, చాలా పెద్ద కాయ తెంపాను, అది కూడాను. ఈరోజు ఇంకొక కాయ వచ్చింది. ఇదైతే మా ఇద్దరమే కాబట్టి అండి పప్పులో వేసుకుంటామండి. చక్కగా మాకు సరిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.